డూ డిడ్ డన్, గో వెంట్ గాన్, బ్రింగ్ బ్రాడ్ బ్రాడ్, ఈట్ ఏట్ ఈటన్, డ్రింక్ డ్రాంక్ డ్రంక్. ఈ వర్డ్స్ అన్నీ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాయా, లేదా నాకు ఈ పదాలన్నీ వచ్చు కానీ ఎలా యూస్ చేయాలో తెలియటం లేదు అని మీరు వరీ అవుతున్నట్లయితే ఈ వీడియో ఎండ్ దాకా వాచ్ చేయండి. ఐమ్ గోనా ఎక్స్ప్లెయిన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్లీ. Hey, I'm Bhuvaneshwari. I'm a simplified and gamified English language coach. In my channel, I post a lot of content related to English speaking. Yes, yeah, English speaking ఏ మీ మేజర్ ఫోకస్ అయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అతి సులభంగా మీరు మాట్లాడడం నేర్చుకోబోతున్నారు. ఆల్రైట్, లెట్ us just jump right into the concept. Well, ఏంటి డూ డిడ్ డన్? ఈ పదాలు అసలు మనం యాక్చువల్లీ వర్బ్స్ అంటాం వీటిలో చాలా వర్బ్స్ ఉంటాయి. అయితే మనం మేజర్గా ఈ ఫార్మెట్ ఫాలో అవుతూ ఉంటాం. ఫస్ట్ ఫామ్, సెకండ్ ఫామ్, థర్డ్ ఫామ్, V1, V2, V3 అంటూ ఉంటారు. సో టూ టెక్నికల్ ఏం మనం వెళ్ళక్కర్లేదు. మనకి ప్రతి వర్బ్కి ఫస్ట్ ఫామ్, సెకండ్ ఫామ్ ఇవి మనకి తెలియాలి. నాలెడ్జ్ వర్బ్స్ని ప్రెజెంట్లో ఎలా యూస్ చేయాలి, పాస్ట్లో ఎలా యూస్ చేయాలో తెలియాలి. అది తెలిస్తే సరిపోతుందని. యూ డోంట్ హ్యావ్ టు బై హార్ట్ ఎనీథింగ్. సో నేను లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. వర్బ్స్ కొంచెం నాలెడ్జ్ మీరు ఇంప్రూవ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో 4 types ఆఫ్ వర్బ్స్ ఉంటాయి. ఆ ప్రతి వీడియో నేను కింద లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, వాచ్ చేయండి. యూ గెట్ కంప్లీట్ క్లారిటీ ఆన్ వర్బ్స్. నా ఫస్ట్ ఒక్కొక్కటి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాటి యూసేజ్ తెలుసుకోండి, మీకు అప్లికేషన్ కూడా అర్థమవుతుంది. ఆల్రైట్, ఫస్ట్ డూ. డూ అనేది మనం సింపుల్ ప్రెజెంట్లో యూస్ చేస్తాం. సింపుల్ ప్రెజెంట్ ఈజ్ నథింగ్ బట్ వీ యూస్ టు టాక్ అబౌట్ అవర్ డైలీ యాక్షన్స్, రెగ్యులర్ యాక్షన్స్, జనరల్ థింగ్స్. ఓకే, ఎగ్జాంపుల్ ఇస్ ఐ బ్రష్ మై టీత్ twice a day, I eat breakfast in the morning, I eat lunch in the afternoon, I eat dinner in the night, at night. ఇలా మనం ప్రత్యేకించి మన రెగ్యులర్ హ్యాబిట్స్ గురించి మాట్లాడడానికి యూస్ చేస్తాం. ఐ స్లీప్ 2 hours ఆర్ ఐ స్లీప్ 6 hours a day ఆర్ ఐ స్లీప్ 8 hours a day. ఇలా డే టు డే లైఫ్ యొక్క యాక్షన్స్ గురించి చెప్పడానికి మనం యూజ్ చేస్తాం. అయితే ఇందులో మనం ఒక ఇంపార్టెంట్ థింగ్ నేర్చుకోవాల్సింది ఏంటంటే సింగులర్, ప్లూరల్. డూకి సెకండ్ ఫామ్ వచ్చేసి డస్. ఓకే, డస్, సారీ, సెకండ్ ఫామ్ ఇన్ ద సెన్స్ సింగులర్ ఫామ్. సింగులర్ ఫామ్ వచ్చేసి డస్. దీన్ని మనం సింగులర్స్తో యూస్ చేస్తాం. ఏంటి సింగులర్ అంటే ఏంటి? ఒక్క పర్సన్ గురించి మాట్లాడేటప్పుడు హీ, షీ, ఇట్, మై ఫ్రెండ్, రాము, హర్ ఫ్రెండ్ ఇలా మనం చెప్తాం కదా. అప్పుడు వీళ్ళందరూ సింగులర్స్ కదా, అక్కడ ఎస్ యూస్ చేయాలి. ఎస్ అంటే ఏంటి? వర్బ్ యొక్క ఎస్ ఫామ్ ఏంటి? డూ, డస్. ఈట్కి ఈట్స్, సింగ్కి సింగ్స్, డ్రింక్కి డ్రింక్స్. వీటన్నీ ఎస్, ఇవన్నీ కూడా ఎస్తో ఎండ్ అవుతున్నాయి కదా, వాటిని సింగులర్స్తో జాయిన్ చేయండి. ఓకే, ప్లూరల్ వచ్చేసరికి ఓకే, మీకు ఒక క్వశ్చన్ రావచ్చు. ఐ, యూ, ఐ ఒకటి, యూ ఒకటి, ఈ రెండు కూడా మనం అవ్వడానికి సింగులర్ అవ్వచ్చు. కానీ ఐ అనేది ఆబ్వియస్లీ సింగులర్. ఐ మనం ఒకరి గురించే మాట్లాడుతున్నాం, బట్ ఇది న్యూట్రల్ కింద వస్తుంది. సో మనం అది ప్లూరల్తో యూస్ చేస్తాము. ఇట్స్ లైక్ ఇట్ ఈవెన్ ప్లేస్ అ డిఫరెంట్ రోల్ ఇన్ అనదర్ కాన్సెప్ట్. బట్ ఇక్కడ ఈ కాన్సెప్ట్లో మనం ఇది ప్లూరల్ కింద యూస్ చేసి ప్లూరల్స్తో పెడతాం. ఐ డూ, ఐ గో, ఐ ప్లే అని చెప్తాం, ఎస్ పెట్టాం. అలాగే యూ వచ్చేసి నా గురించి అంటే సారీ మీ గురించి అంటే యూ. ఒక పర్సన్ని అడ్రస్ చేసినా మనం యూ అంటాము, ఎక్కువ మందిని అడ్రస్ చేసినా మనం యూ అనే అంటాము. బట్ ఇది కూడా ప్లూరల్ కేటగిరీలోకి వస్తుంది. ఐ, యూ ఎక్సెప్షన్ అనుకోండి, రిమైనింగ్ అన్నీ కూడా సింగులర్కి సింగులర్ ఎస్సే పెడతాము. ఆల్రైట్, ఇంతే. ఇది మీకు అర్థమైతే డూ కాన్సెప్ట్ అయిపోయినట్టే. జనరల్ యాక్షన్స్కి మనం వాడుతాము. సింగులర్, ప్లూరల్ ఇందులో తెలిస్తే సరిపోతుంది. ఎస్ గుర్తుపెట్టుకోండి. హీ డస్ ఇట్, హీ సింగులర్, డస్ ఎస్ వస్తుంది. షీ ట్రావెల్స్, ఎస్. రమేష్ మూవ్స్ ఎనీవేర్, ఇలా. ఓకే, నౌ లెట్ us get to the next concept called did. ఎస్, ఇట్ ఈస్ వెరీ క్రూషియల్. డిడ్ అనేది మనం కంప్లీటెడ్ యాక్షన్స్కి యూస్ చేస్తాం. ఎస్, డిడ్ ఈజ్ యూస్డ్ ఫర్ కంప్లీటెడ్ యాక్షన్స్. ఏవైనా కంప్లీటెడ్. లెట్స్ సే బయటికి వెళ్ళాను, టెంపుల్కి వెళ్ళాను, ఆర్ మై ఫ్రెండ్ని కలిశాను, ఆర్ నేను పర్చేస్ చేశాను, నేను వాళ్ళతో మాట్లాడాను, ఏదైనా. ఇట్ కెన్ బి ఎనీ కైండ్ ఆఫ్ యువర్ పాస్ట్. సింపుల్గా సెకండ్ ఫామ్ డూ, డిడ్, డన్. ఇందులో సెకండ్ది ఉంది కదండి, అది పెట్టేసేయచ్చు. గో వెంట్ గాన్, బ్రింగ్ బ్రాడ్ బ్రాడ్, సెకండ్ది పెట్టేసి మాట్లాడేసేయచ్చు. ఎగ్జాంపుల్, గో వెంట్ గాన్ తీసుకుంటే ఐ వెంట్ టు ద టెంపుల్ లాస్ట్ నైట్ ఆర్ లాస్ట్ మార్నింగ్. నెక్స్ట్ ఈట్, ఏట్, ఈటెన్. ఎయిట్ తీసుకుందాం. ఈట్, ఏట్, ఈటెన్. ఎయిట్తో మాట్లాడాలంటే ఐ ate biryani last night. నెక్స్ట్ డ్రింక్, డ్రాంక్, డ్రాంక్ తీసుకొని ఐ డ్రాంక్ మాజా నారెగో.
ఇలా. దట్స్ ఇట్. సెకండ్ ఫామ్ మీకు తెలిస్తే అన్ని కంప్లీటెడ్ యాక్షన్స్ గురించి మీరు మాట్లాడేసేయచ్చు. ఎనీ పాస్ట్, రీసెంట్ పాస్ట్, లాంగ్ పాస్ట్, ఏదైనా మీరు మాట్లాడేయచ్చు. క్లియర్? నౌ లెట్ us get to the third concept called done. Do, did, done. Go, went, gone. సింగ్, sang, sung, eat, ate, eaten. ఈ థర్డ్, ఇప్పుడు మనం థర్డ్ గురించి మాట్లాడిపోతున్నాం. ఇది మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్కి యూజ్ చేస్తాం. ఇది కూడా కంప్లీటెడ్ యాక్షన్స్కే, కాకపోతే ప్రెజెంట్ పర్ఫెక్ట్ అవ్వడం వల్ల ప్రెజెంట్తో కనెక్టెడ్ ఉంటుంది. ఓకే, అందుకని మనం పాస్ట్ కంప్లీటెడ్ టైం అనేది దీని పక్కన పెట్టం అంతే. కంప్లీటెడ్ టైం వర్డ్స్ లైక్ ఎగో, బిఫోర్ ఇవి మనం పెట్టం, ఎందుకంటే అది కంప్లీట్ అయిపోయిందన్నట్టు డినోట్ చేస్తాయి. బట్ మన కాన్సెప్ట్ ఏంటి, హ్యావ్ అనేది ప్రెజెంట్ సౌండింగ్ వర్డ్, హ్యావ్ ఇస్ అ ప్రెజెంట్ వర్డ్, అందువల్ల మనం పాస్ట్ వర్డ్ పెట్టము, ఎందుకంటే కాంట్రవర్సీ అవుతుంది అంతే. సింపుల్గా మీరు పాస్ట్ వర్డ్స్ పెట్టకుండా ఐ హ్యావ్ గాన్, ఐ హ్యావ్ ప్లేడ్ ఇలా మీరు చెప్పొచ్చు. దీనికి హ్యావ్ అనేది అటాచ్ అవుతుంది. ఐ హ్యావ్ గాన్, ఐ హ్యావ్ డన్, ఐ హ్యావ్ ప్లేడ్, ఐ హ్యావ్ సంగ్, ఐ హ్యావ్ ఈటెన్ ఇలా వస్తుంది. హ్యావ్కి మనకి సింగులర్ ఫామ్ కూడా ఉంటుంది. హ్యావ్, హ్యాస్. ఐ హ్యావ్, హీ హ్యాస్. ఇక్కడ కూడా ఎస్ అంటే సింగులర్స్కి యూజ్ చేయాలి. షీ హ్యాస్ అప్లైడ్ ఫర్ ద ఎగ్జామ్, షీ హ్యాస్ గివెన్ హిజ్ అటెంప్ట్, హీ హ్యాస్ టేకెన్ హిస్ జాబ్ సీరియస్లీ, ఐ హ్యావ్ లర్న్డ్ న్యూ కాన్సెప్ట్, ఐ హ్యావ్ లర్న్డ్ అ న్యూ కాన్సెప్ట్ ఇలా. దాట్స్ ఇట్. మళ్ళీ ఒకసారి రీఇటరేట్ చేస్తున్నాను చూడండి కాన్సెప్ట్. డూ, డిడ్, డన్. వర్బ్స్ అనేవి ఫస్ట్ నాలెడ్జ్ పెంచుకోండి. ఫార్మ్స్ ఏంటో మీకు తెలిస్తే దాని యొక్క లింక్ మేము డిస్క్రిప్షన్లో ఇచ్చాను, జస్ట్ వాచ్ చేయండి. ఫస్ట్ ఏదైతే ఉంటుందో ఇవన్నీ బేస్ అంటారు. డూ, గో, ప్లే, ఈట్, డ్రింక్ ఇవన్నీ బేస్, ప్రెజెంట్లో యూజ్ చేస్తున్నాం. ఓకే, సెకండ్ వన్ డిడ్ పాస్ట్కి యూజ్ చేస్తాం, డన్ కూడా పాస్ట్కే యూజ్ చేస్తాం. ఈ రెండు పాస్ట్కే మీరు యూజ్ చేయొచ్చు. దీని మీద నేను ఇంకొక వీడియో ఫ్యూచర్లో పెడతాను, మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది. ఈ కాన్సెప్ట్ మీకు ఎవరికైనా నేర్చుకోవాలని డెప్త్గా నాకు తెలియాలి అనుకున్నట్లయితే ఎస్ ఐ వాంట్ దిస్ కాన్సెప్ట్ అని కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అలాగే మీకు ఏదైనా స్పెసిఫిక్ గ్రామర్ కాన్సెప్ట్ మీకు క్లారిటీ కావాలి అంటే కమెంట్ సెక్షన్లో టైప్ చేయండి. ఐమ్ గోనా కమ్ అప్ విత్ అ గుడ్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ దాట్. I thank you so much everybody for watching this particular video and the entire concept. If you like it, give it a like and share it with all your friends. Well, before I end the video, I would like to tell you all that you can all check out the free content on my website. సో ఫ్రీ కాంటెంట్ యొక్క లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే మీరు కనుక నా కమ్యూనిటీలో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నట్లయితే ఐ గివ్ యూ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ ఫర్ సిల్వర్ మెంబర్షిప్. ప్లీజ్ జంప్ ఇన్ టు చేంజ్ యువర్ లైఫ్ ఇన్ ద నెక్స్ట్ 90 days. See you in the community.